హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. మనం చలివిడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ని అంతా స్ట్రైనర్లో వేసుకొని తీసేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ని అంతా తీసేసుకోవాలి. మీ దగ్గర ఏమైనా పెద్దగా ఉండే స్ట్రైనర్ ఉన్నా లేదంటే రైస్ వడకట్టుకునేది ఏదైనా ఉంటే అందులో స్ట్రైన్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అయితే అస్సలు ఉండకూడదు, మొత్తం వాటర్ అంతా తీసేయాలి. అయితే పిండి అనేది ముద్దగా వచ్చేస్తుంది. మొత్తం వాటర్ అంతా తీసి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి, వాటర్ లేకుండా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్లో వచ్చిన దాన్ని బాగా జల్లించుకొని ఈ విధంగా గట్టిగా అడిచిపెట్టుకొని ఉంచుకోవాలి. పొడిగా అయిపోకుండా ఆరిపోకుండా ఉంటుంది పిండి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే తీసుకోవాలి. ఇక్కడ ఇలా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్న తర్వాత నెయ్యిని తీసుకున్న తర్వాత నేనైతే కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకున్నాను, ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని అయితే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎండు కొబ్బరిని అయితే యూస్ చేసుకోండి. ఎండు కొబ్బరి యూస్ చేయడం వల్ల ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఇది అయితే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే అంత బేగి పాడవ్వదు. ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందే కిస్మిస్ని వేసుకుంటే త్వరగా మాడిపోతాయి, అందుకని ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ని వేసుకున్నాను. త్వరగా పొంగిపోయి మాడిపోతాయి, అందుకని లేటుగా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి నెయ్యితో సహా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం నెయ్యితో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 3/4 కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి. మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అందులో 3/4 వంతు షుగర్ని తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఇలా షుగర్ అంతా బాగా కరిగి బబుల్స్ వచ్చే వరకు మనం బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి సువాసన కోసం. ఈ విధంగా బాగా నురగలు వచ్చి ఈ విధంగా వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ విధంగా మనం పాకాన్ని అయితే అందులో వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకం అనేది మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా లైట్గా ముద్ద కట్టేటట్టు వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ముద్ద కట్టినా సరే మనకి విరిగిపోతుంది, చలివిడి అనేది ముద్దగా ఉండదు. ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఆపకుండా కలుపుకోవాలి, ఆపితే ఉండకట్టేస్తుంది. ఇక్కడ మీరు ఎవరైనా ఒకరు హెల్ప్గా ఉంటే మాత్రం ఆ విధంగా హెల్ప్ చేస్తూ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనం పిండి అనేది జల్లించి తీసుకోవడం కంపల్సరీ అండి. జల్లించకపోతే ఖచ్చితంగా ఉండకట్టేస్తుంది. ఇక్కడ నేను పిండిని అయితే జల్లించుకోలేదు. యాక్చువల్గా నా దగ్గర పిండి జల్లెడ అనేది ఎక్కడ పెట్టినా గుర్తు రాలేదు. సడన్గా ఆ టైంలో ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా మీరైతే ఖచ్చితంగా స్ట్రైన్ చేసుకొని బాగా జల్లించుకుంటూ పక్కన పెట్టుకొని అప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకోండి చలివిడి. చాలా స్మూత్గా బాగుంటుంది టెక్స్చర్ అనేది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు అన్నిటి కూడా నెయ్యితో సహా ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్ది కొద్దిగా పిండిని కూడా కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే ఉండకట్టేస్తుంది. ఎవరైనా హెల్ప్గా ఉంటే మాత్రం ఇలా వేస్తూ ఉంటుండగానే కలుపుతూ ఉండొచ్చు. మనకి అరిసెల పాకం ఎలా అయితే తీస్తామో ఆ విధంగా కలుపుకోవచ్చు. పిండి జల్లించి వేసుకోవాలి. ఇక్కడ నేను జల్లించకపోవడం వల్ల లైట్గా కొంచెంగా మనకు ఉండల్లా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇలా ఉన్న అలా చల్లారిన తర్వాత అయితే మొత్తం అంతా కలిసిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి.
మనకి ఇక్కడ మొత్తం పిండి అనేది అంతా అయిపోయింది. నేను తీసుకున్న పిండి మొత్తం సరిపోయింది. చూడండి మొత్తం ఈ విధంగా వస్తుంది మనకు మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మరీ పలచగా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ టైంలోనే ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి మరీ గట్టిగా అయిపోకుండా మరీ లూజ్గా అవ్వకుండా బాగా వస్తుంది. మనకి చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుందండి పిండి. చిన్న చిన్న ఉన్నదంతా కూడా మనకి క్లియర్ అయిపోతుంది. అంతే, మనకి చలివిడి అనేది రెడీ అయిపోయింది.